ఇవాళ మనం విజయవాడలో పీవీపీ మాల్లో ఈ స్టాలిన్ మాల్ అనే ప్రోగ్రాము గత 3 నెలల నుంచి నబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడ మరియు నేస్తం వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఫేమస్ అయిన స్టాల్స్లో మనం మెట్రో సిటీస్లో కానీ పెద్ద పెద్ద టౌన్స్లో కానీ స్టాల్లో ఒక 4 చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి దాంతో నబార్డు ద్వారా ట్రైనింగ్ అయిన ఆర్టిజాన్స్ని కానీ హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజాన్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఒక్కొక్కళ్ళు 15 రోజులు ఇక్కడ ఉండి వాళ్ళందరికీ కూడా ఉండటానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వారి ప్రొడక్ట్స్ని ఇక్కడ అమ్ముకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నామండి. దీన్ని మేము స్టాలిన్ మాల్ అంటున్నాం అనమాట. అంటే పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన కళాకారులు కూడా వారి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేసి వాటిని కన్జ్యూమర్ వరకు తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఈ పని చేస్తున్నామండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెటింగ్ కోసం. అంటే కళాకారులు వారు ప్రొడక్ట్స్ తయారు చేయగలరు కానీ సరైన ప్రైజుకు కానీ సరైన చోటు కానీ అమ్ముకోలేరు. కనుక వారిని ఇట్లాంటి పెద్ద పెద్ద మాల్స్లో కనుక తీసుకొస్తే వారు ప్రొడక్ట్స్ అమ్ముతారు ఒకటి, అట్లనే ఇక్కడ పెద్ద టౌన్స్లో కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ కూడా తెలుసుకుని వారికి ఎటువంటి వస్తువులు కావాలో అవి కూడా తయారు చేసి అమ్మి ఎక్కువ లాభాలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే మేము ఇది చేస్తున్నామండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రోడక్ట్ అంతా క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, వారు సొంతగా తయారు చేసిన ప్రోడక్టే ఉంటుంది, ప్లస్ సరసమైన ధరకు కూడా లభిస్తుంది. సో ఇట్లాంటి ఈ స్టాలిన్ మాల్ ప్రోగ్రామ్స్ని ఇంకా ముందు మేము చేస్తూ ఉంటాము. అట్లనే విజయవాడ కానీ ఇంకా ఏ నగర వాసులకి మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడికి వచ్చి చూసి వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు కేవీఎస్ ప్రసాద్ అని, నేను ఇక్కడ నబార్డు ఏపీ రీజనల్ ఆఫీస్ విజయవాడలో జనరల్ మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నబార్డు తరఫు నుంచి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి చేనేత కళాకారులు, తర్వాత హస్త కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి, ఒక విజయవాడ అనే కాదు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనే కాదు, వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ బ్రాండ్ని డిస్ప్లే చేసేసి ఒక బ్రాండ్గా ఎట్లా అమ్మాలి అనే ఒక అనుభవం కూడా వాళ్ళకి రావాలని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది రూపకల్పన చేయడం జరిగింది. సో దానికోసం చాలామంది ఇక్కడ వచ్చి వీళ్ళని కూడా అప్రిషియేట్ కూడా చేశారు. సో మంచి సేల్స్ కూడా అవుతున్నాయి. ఒక 3 నెలల పాటు ఇక్కడ చేసిన దాంట్లో సేల్స్ కూడా చాలా ఎక్కువగా అయినాయి. 45-50 లక్షల పైన సేల్స్ అయినాయి చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఇదొక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఇది మొట్టమొదట 2022లో మొదలుపెట్టాము. తర్వాత విశాఖపట్నంలో కూడా చేయడం జరిగింది, విజయవాడలో కూడా చేసాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయి. కాకపోతే కళాకారులు కూడా దీని నుంచి ఆ లాభం పొందితే వాళ్ళు కూడా దానికి సహకరించి వాళ్ళంతటా వాళ్ళు సేల్స్ చేసుకొని ముందుగా వేరే జిల్లాల్లో కూడా ఇట్లాంటి మాల్స్లో ఏమైనా వాళ్ళతో మాట్లాడి, మాల్ అధికారులతో మాట్లాడి వాళ్ళకు ఒక చోటు కల్పించుకొని అమ్మగలిగితే అది దీనిపైన మెట్టు అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నా పేరు మిలింద్ చౌసాల్కర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, కృష్ణా ఇంకా ఎన్టీఆర్ జిల్లాని సురేష్, నేస్తం ఫౌండేషన్ సీఈఓగా పనిచేస్తున్నాను. ఈ స్టాలిన్ మాల్ అనే ప్రాజెక్ట్కి మా నేస్తం అనేది యాంకరింగ్ వ్యవహరిస్తుంది. గత 3 నెలలుగా దగ్గర 4 రాష్ట్రాల నుంచి ఆర్టిజాన్స్ ఇక్కడ రావడం జరిగింది. చక్కగా మంచి సేల్స్ జరిగింది. విజయవాడ ప్రజలు కూడా బాగా ఆదరించి చక్కగా మరి దీనిలో సేల్స్ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా నబార్డు సంస్థ తరఫున, అదేవిధంగా నేస్తం సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి నబార్డు అధికారులు మరి వారు సహకరించినట్టయితే మరి ఇంకా వెళ్ళి కార్యక్రమాన్ని మనం తీసుకురావడానికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.